Hello friends, welcome back my channel. Friends, IIFCL Projects Limited ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ లో అయితే ఇది పని చేస్తూ ఉంటుంది. సో ఇందులో అయితే కొన్ని పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పోస్టులు ఏంటి, ఈ డీటెయిల్స్ ఏంటి అనేది పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో IIFCL ప్రాజెక్ట్స్ లిమిటెడ్, సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ లో అయితే ఈ డిపార్ట్మెంట్ అయితే ఉంది. సో ఇందులో అయితే మనకి కొన్ని పోస్టులు అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి అంటే మేనేజర్ అండ్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ ఎట్ IIFCL ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఆన్ రెగ్యులర్ బేసిస్. ఇక్కడ డేట్ వచ్చేసి మనకి 14/5/2025 వరకు అయితే డేట్ ఉంది. సో ఇది మనకి అడ్వర్టైజ్మెంట్ డీటెయిల్స్, అలాగే అప్లై చేసుకోవడానికి అయితే ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఏంటో చూద్దాం. సో రెగ్యులర్ బేసిస్ అంటే పర్మనెంట్ పోస్టులు. ఇక్కడ IIFCL ప్రాజెక్ట్స్ లిమిటెడ్ IPL ఏ హోలీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్. IIFCL అంటే అది 100% గవర్నమెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజెస్ ఇది. సో ఇది న్యూఢిల్లీలో అయితే ఉంది, మెయిన్ ఆఫీస్ వచ్చేసి. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ బి మేనేజర్ అండ్ గ్రేడ్ ఏ అసిస్టెంట్ మేనేజర్ ఎట్ IIFCL ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఆన్ రెగ్యులర్ బేసిస్ అని ఇక్కడ మనకి పర్మనెంట్ పోస్టులను ఇచ్చారు. సో ఇక ఇది వచ్చేసి IIFCL గురించి, దీని గురించి అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి అయితే ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ టు క్యాండిడేట్ టు ఎన్ష్యూర్ దేర్ ఎలిజిబిలిటీ ఫర్ ద పోస్ట్. సో బిఫోర్ అప్లయింగ్ క్యాండిడేట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ దే ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద అడ్వర్టైజ్ పోస్ట్. సో మీకు క్వాలిఫికేషన్స్ ఉన్నాయో లేవో ఫస్ట్ మీరు ఎలిజిబిలిటీ ఉందో లేదో చూసుకోవాలి. సో మనం బిఫోర్ అప్లై చేసుకునేటప్పుడు మనం ఎలిజిబిలిటీ ఉందో లేదో అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది ఆన్లైన్ అప్లికేషన్లు ఆన్లైన్లోనే అప్లై చేయాలి, మనం కరెక్ట్గా అన్ని చేయాలి. ఇక మోడ్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి క్యాండిడేట్ ఆర్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ ఓన్లీ త్రూ IPL వెబ్సైట్. ఇది వెబ్సైట్ ఇచ్చారు మనకి. ఆఫ్టర్ కేర్ఫుల్లీ గోయింగ్ త్రూ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ కంటైన్డ్ ఇన్ దిస్ అప్లికేషన్ అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ దిస్ అడ్వర్టైజ్మెంట్, నో అదర్ మీన్స్ మోడ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అవైలబుల్ అంటే మీరు అదర్ అయితే లేదు, మీరు ఓన్లీ ఆన్లైన్ లోనే అప్లై చేసుకోవాలి. సో కేర్ఫుల్లీ ఇవన్నీ కూడా మీరు చదువుకోండి అని అంటున్నారు. ఇక మెయిన్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ ఓపెనింగ్ రిజిస్ట్రేషన్ మనకు వచ్చేసి గేట్వే పేమెంట్ 16/4/2025 ఆల్రెడీ స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి 14/5 వరకు ఇచ్చారు. కట్ ఆఫ్ డేట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా 31/3/2025 వరకు ఇచ్చారు. అంటే అప్పటి వరకు మనకి ఈ కట్ ఆఫ్ అనేది ఉండాలి. ఇక డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మేలో కానీ జూన్లో కానీ ఉంటుంది. అలాగే షెడ్యూల్ ఇంటర్వ్యూ కూడా మే కానీ జూన్లో కూడా ఉంటుంది. ఇక డిక్లరేషన్ ఫైనల్ రిజల్ట్స్ జూన్ జూలైలో ఉంటుంది. ఇది వాళ్ళు ఇచ్చిన మన ఇంపార్టెంట్ డేట్స్. ఇక ఎల్ఫ్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. ఇక్కడ ఇన్ కేస్ ఆఫ్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ఫిల్లింగ్ ఆఫ్ ద ఫామ్, పేమెంట్ ఆఫ్ ఫీ, ఇంటిమేషన్ ఛార్జెస్ ఆర్ ఇన్ డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్, ఎంక్వైరీస్ may be made through the link. ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ లింక్ ద్వారా మీరు రెక్టిఫై చేసుకోవచ్చు. ఇక ప్లీజ్ నోట్ దట్ ద కొర్రిజెండమ్ ఇఫ్ ఎనీ ఇష్యూడ్ ఆన్ ద అబౌవ్ అడ్వర్టైజ్మెంట్ విల్ బి పబ్లిష్డ్. అంటే ఈ అడ్వర్టైజ్మెంట్ ఏమన్నా మేము ఒకవేళ మాడిఫై చేసి మళ్ళీ పోస్టులు కానీ పోస్ట్ పని చేస్తే ఏది ఉన్నా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అని వాళ్ళు లింక్ ఇచ్చారు ఇక్కడ. ఇక నెంబర్ ఆఫ్ వేకెన్సీస్, మేనేజర్ గ్రేడ్ 1 ఒక పోస్ట్ అయితే ఉంది. ఇది జనరల్ కేటగిరీకి అయితే ఉంది. అలాగే షెడ్యూల్ క్యాస్ట్కి అయితే ఒకటి ఉంది, అలాగే షెడ్యూల్ ట్రైబ్స్కి అయితే ఒకటి ఉంది, ఓబీసీకి ఒకటి ఉంది. టోటల్ 4 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ మేనేజర్ 3 పోస్టులు ఉన్నాయి. ఇది ఓబీసీకి ఒకటి ఉంది. అలాగే అన్రిజర్వ్డ్కి 3 పోస్టులు ఉన్నాయి. మొత్తం 4 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇది మొత్తం 8 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక యాజ్ పర్ రూల్స్ ప్రకారం అన్రిజర్వ్డ్, రిజర్వ్డ్ ఇవన్నీ కామన్ గా మనకి ఏజ్ లిమిట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ ఏజ్ లిమిట్. ఇక పే స్కేల్ ఎంత ఇస్తారు అనేది ఇక్కడ ఇచ్చారు. గ్రేడ్ బి, సో గ్రేడ్ బికి వచ్చేసి 55,200 నుంచి ఇది 99,750 ఈ మిడిల్లో ఇంత ఉంటుంది అని అర్థం. ఇక అలాగే గ్రేడ్ ఏ 44,000 నుంచి
మొత్తం 89,150 ఇంతవరకు శాలరీ ఉంటుంది. అలాగే అలవెన్సెస్ ఉంటాయి జనరల్ గా, కామన్ గా అలవెన్సెస్ ఇవన్నీ యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం. అలాగే ఇంక్రిమెంట్స్ కూడా ఉంటాయి. తర్వాత ప్రొబేషన్ పీరియడ్ అండ్ పోస్టింగ్ ట్రాన్స్ఫర్స్ కూడా కామన్ గా ఉంటాయి. ఇక్కడ ప్రొబేషన్ పీరియడ్ వచ్చి 2 years అయితే ఇచ్చారు. సో ట్రాన్స్ఫర్స్ ఇవన్నీ మామూలు. ఎలిజిబిలిటీ క్రైటీరియా. ప్లీజ్ నోట్ దట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా స్పెసిఫైడ్ హియర్ ఇన్ ఆర్ ద బేసిక్ criteria for applying for the post. So basic candidate must necessarily produce the relevant documents in original and a photocopy in support of their identity and eligibility. So ఇక్కడ అన్ని కూడా ఒరిజినల్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. తర్వాత వాళ్ళు మనకి వెరిఫై చేసిన తర్వాత ఇస్తారు. సో ఫోటోకాపీ ఒరిజినల్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఇవ్వాలి. అంటే ఆన్లైన్ లో మనం సబ్మిట్ చేసేటప్పుడు చేయాలి. తర్వాత మన ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇవన్నీ. అలాగే ఇక నేషనాలిటీ సిటిజన్షిప్ ఇండియన్ అప్లై చేసుకోవాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి 31/2025 వరకు ఏజ్ లిమిట్ అనేది 40 సంవత్సరాల వరకు ఇచ్చారు. గ్రేడ్ బికి, గ్రేడ్ ఏకి వచ్చేసి 30 సంవత్సరాలు ఇచ్చారు. ఇక రిజర్వేషన్స్, ఏజ్ రిలాక్సేషన్ కామన్ గా 5 years, 3 years, 10 years అనేది ఉంటుంది. ఇది ఇక ఇక్కడ ఇచ్చారు మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మెయిన్. సో మేనేజర్ గ్రేడ్ బికి వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ ఎన్ని డిసిప్లిన్, ఎంబీఏ ఉండొచ్చు, పీజీ డిఎంఏ ఉండొచ్చు, బీటెక్ ఉండొచ్చు, చార్టెడ్ అకౌంట్ ఉండొచ్చు, సిఏ ఉండొచ్చు, తర్వాత కాస్ట్ అకౌంట్ కూడా ఉండొచ్చు, ఎల్ఎల్బి కూడా ఉండొచ్చు. 2 years ఇన్ ఫైనాన్షియల్ అడ్వైజరీలు కూడా పనిచేస్తే ఇంకా బెటర్. అలాగే గ్రూపు గ్రేడ్ ఏ వచ్చేసి పోస్ట్ గ్రాడ్యుయేట్, గ్రాడ్యుయేట్ ఇన్ ఎన్ని డిసిప్లిన్, ఎంబీఏ, పీజీడి సేమ్ అన్నమాట. సో దీనికి దానికి 2 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. టోటల్ 8 పోస్టులు అయితే ఉన్నాయి. సో 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. యూజీసీ యాక్ట్, ఏఐసిటి ఇవన్నీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి కోర్స్ అయితే చేసి ఉండాలి. ఇక సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే గ్రూప్ బి అండ్ ఏ రెండు కూడా ఆన్లైన్ లో ఫస్ట్ అయితే అప్లై చేసుకోవాలి. ఆన్లైన్ ఎగ్జామ్ కూడా ఉంటుంది. తర్వాత ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది ఆన్లైన్ లో. అదేముంటుంది అనేది ఇక్కడ పేపర్ కూడా ఇచ్చారు మనకి. సెకండ్ వచ్చేసి టెక్నికల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే బిహేవియరల్, మన టెక్నికల్ ఇంటర్వ్యూ, అలాగే మన బిహేవియర్ ఎలా ఉంటుందో అది కూడా ఉంటుంది. ఇక సెంటర్స్ వచ్చేసి మనకి ఆన్లైన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ హైదరాబాద్ కూడా ఉంది. సో హైదరాబాద్ లో కూడా మనం ఆన్లైన్ ఎగ్జామ్ రాసుకోవచ్చు. అలాగే విశాఖపట్నంలో కూడా ఉంది. సో 2 సెంటర్లు అయితే ఇచ్చారు. సో ఇది ఇక కంపల్సరీ మనం ఎన్ని డీటెయిల్ గా ఉన్నాయి. సో మీరు హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. సో హౌ టు అప్లై అని ఇచ్చారు ఇక్కడ. క్యాండిడేట్ కెన్ అప్లై ఆన్లైన్. సో ఆ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. తర్వాత ఈ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏం కావాలి ఏంటి అని ఇచ్చారు. తర్వాత అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అవన్నీ, క్లిక్ హియర్ టు న్యూ రిజిస్ట్రేషన్ ఇవన్నీ చేసుకోవాలి. అది ఎలాగన్నది ఏంటని నేను చూపిస్తా. పేమెంట్ వచ్చేసి మనకి పేమెంట్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడికి 100 రూపాయలు ఇచ్చారు. అదర్ ఇన్క్లూడింగ్ అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీకి 600 రూపాయలు అయితే ఇచ్చారు. సో ఇది ఫీ స్ట్రక్చరు. ఆన్లైన్ మోడ్లోనే మన ఫీ కట్టాలి. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. ఇక దీన్ని ఎలా అప్లై చేయాలంటే ఇదే సైట్లో మనం క్లిక్ టు అప్లై అని పెడితే మనకి ఇక్కడ ఇలా విండో వస్తుంది. ఈ విండోలో మీరు ఇక్కడ చూస్తే ఇది ఐఐఎఫ్సిఎల్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అని ఉంది కదా. ఇది ఇక్కడ క్లిక్ టు న్యూ రిజిస్ట్రేషన్ అనేది మనం చేసుకోవాలి. సో ఇక్కడ కూడా ఇంపార్టెంట్ డేట్స్ ఇవన్నీ ఇచ్చారు. అలాగే క్లిక్ టు న్యూ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి ఇలా ఒక విండో వస్తుంది. ఫస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ నేమ్, మిడిల్ నేమ్ కన్ఫర్మేషన్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ కన్ఫర్మేషన్ లాస్ట్ నేమ్, ఫుల్ నేమ్, తర్వాత మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, కన్ఫర్మేషన్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి, సెక్యూరిటీ కోడ్. సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తారు. తర్వాత ఫోటో, సిగ్నేచర్ అప్లోడ్ చేస్తారు. డీటెయిల్స్, ప్రివ్యూ, అప్లోడ్స్, పేమెంట్ ఇవన్నీ వస్తాయి. సో కంప్లీట్ అప్లికేషన్ ఇది. సో దీని లింక్ ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. సో దీన్ని మొత్తం అడ్వర్టైజ్మెంట్ మీరు కూడా ఒకసారి చదవండి. అలాగే ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో సో ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.